Detailed notification of RGUKT Set 21, a common entrance test for admission into 6-year integrated BTech program for the academic year 2021 to 22. నోటిఫికేషన్ అనేది ఈ రోజు రావటం జరిగింది. మనకి కావాల్సిన ఇంపార్టెంట్ విషయాల్ని మనం ఒక్కసారి చూద్దాం. 11 పేజెస్ తో కూడిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇండెక్స్ ఒకసారి చూడండి. About RGUKT Set 2021 programs, courses offered by RGUKT, important dates, online application fees, guidelines for fees payment, eligibility criteria for writing RGUKT Set 21, syllabus, model questions, medium of common entrance test, model question paper, hall ticket download, centers for common entrance test, RGUKT Set 2021 results, qualifying grade for RGUKT Set 21, important instructions to candidates. ఇలా మనకి 16 చాప్టర్స్ తో ఇండెక్స్ అనేది ఇచ్చాడు కదా. ఇందులో మనకి అవసరమైన వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఆఫర్డ్ బై RGUKT. The 6-year integrated engineering courses is divided into the following 2 stages. ఫస్ట్ వన్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఇది 2 years ఉంటుంది. దీన్ని PUC అంటారు. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ. 2 years PUC కోర్స్ తర్వాత అందులో వచ్చిన మెరిట్ ఆఫ్ మార్క్స్ని బట్టి మనకి బీటెక్లో బ్రాంచ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. PUCలో మనకి వచ్చే మార్క్స్ని బట్టి ఆ ప్రయారిటీని బట్టి మనం ఇక్కడ బ్రాంచెస్ అనేది ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 26/9/2021 ఫ్రమ్ 11 AM to 1 PM. మనకి ఈ IIIT కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 26 11 AM to 1 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామ్ లో టోటల్ గా 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్ లో 40 క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ అండ్ 20 క్వశ్చన్స్ ఇన్ బయోలాజికల్ సైన్స్. ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ద సిలబస్ ఆఫ్ 10th క్లాస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ AP ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ గివెన్ ఇన్ పేజ్ నెంబర్ 8. ఆ సిలబస్ పేజ్ నెంబర్ 8 లో మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అలానే మోడల్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ పేజ్ నెంబర్ 9 to 10. మోడల్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 9 and 10 లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా కావాల్సింది ఏంటంటే సిలబస్ అండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనకు కావాలి. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్. ఈ IIIT ఎంట్రన్స్ కి అనేవి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఓకే, ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి నోటిఫికేషన్ అనేది ఈ రోజు రావటం జరిగింది, అంటే August 18, 2021. పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్. ఫీజు పేమెంట్ చేయడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆగస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ 10 AM. ఆగస్ట్ 20, 2021 నుంచి సెప్టెంబర్ 6, 2021 వరకు కూడా మనం ఫీజు పే చేసుకోవచ్చు. అలానే ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే ఈ అప్లికేషన్స్ పెట్టడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6, 2021 అప్ టు 5 PM వరకు మనం ఈ అప్లికేషన్స్ ని ఆన్లైన్ ద్వారా మనం సెండ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఎ ఫైన్ ఆఫ్ 1000 రూపీస్. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు 1000 రూపీస్ ఫైన్ తో కూడా మీరు అప్లికేషన్స్ ని ఆన్లైన్ ద్వారా సెండ్ చేయొచ్చు. అప్లికేషన్స్ ని మనం ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ 18, 2021 ఫ్రమ్ 10 AM నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 26, 2021 11 AM to 1 PM. సెప్టెంబర్ 26న మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఎగ్జామ్ రాసిన వెంటనే ఇనీషియల్ కీని కూడా సెప్టెంబర్ 26నే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇనీషియల్ కీపై ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ అనేవి సెప్టెంబర్ 30, 2021 అప్ టు 5 PM లోపు మనం అబ్జెక్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్స్ డేట్ అయిన తర్వాత ఫైనల్ కీ అనేది అక్టోబర్ 2న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ ఫైనల్ గా మనకి రిజల్ట్ అనేది అక్టోబర్ 4న రిలీజ్ చేస్తాడు. హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కి మనం 10 AM నుంచి 5 PM ఈ వర్కింగ్ అవర్స్ లో మనం ఎప్పుడైనా ఫోన్ చేసి మనకు కావలసిన హెల్ప్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ ని ఎలా సబ్మిట్ చేయాలో, దీనికి ఏమేమి ఉండాలో దీని గురించి మీకు మరో వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆగస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ స్టార్ట్ అయ్యే ముందు మీకు IIIT అప్లికేషన్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో మీకు వివరిస్తూ ఒక వీడియో చేసి పెడతాను. దాన్ని ఫాలో అవ్వండి, మనం చేసేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఫీజు చూడండి. ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు OC 4,000 రూపీస్, ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు BC 250 రూపీస్, ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST 150 రూపీస్. ఈ విధంగా మనం ఫీజుని పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా పే చేయాలో మీకు ఆ వీడియోలో కూడా వివరిస్తాను. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ రైటింగ్ RGUKT సెట్. ఒక్కసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూడండి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ SSC 10th class or any other equivalent examination recognized by the government of AP state and Telangana state or CBSE or ICSE conducted in 2021. మీరు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యి ఉండాలి. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చూడండి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2021. 31st December 2021 నాటికి 15 years కంప్లీట్ అయి ఉండాలి. అలానే ఏజ్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ బై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ AP ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ప్రొవైడెడ్ దే హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. అలానే కొంతమంది ఏజ్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఏజ్ సరిపోకపోయినా స్కూల్లో ఉండే HMs ద్వారా ఏజ్ రిలాక్సేషన్ పొందుతారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఈ IIITకి అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఫస్ట్ టైం పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలానే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2021. డిసెంబర్ 31, 2021 నాటికి 18 years కంప్లీట్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా. చూడండి, మనకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సిలబస్. చాలా మంది సిలబస్ పై సార్ 10th class డిలేటెడ్ సిలబస్ ఇస్తాడా ఇవ్వడని చాలా మందికి డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఎక్కడా కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో 10th class డిలేటెడ్ సిలబస్ ఉంటుందా ఉండదా అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీడు మెన్షన్ చేసింది ఏంటంటే మ్యాథమెటిక్స్ 40 marks ఉంటుందని ఇచ్చాడు. ఆ చాప్టర్స్ అనేవి ఇచ్చాడు. బట్ ఆ చాప్టర్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయో ఏ టాపిక్స్ ఉండవో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే ఆ చాప్టర్స్ లో ఉండే కంప్లీట్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, రియల్ నెంబర్స్, సెట్స్, పొలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables, quadratic ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఎ సర్కిల్, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. అంటే మనకి కంప్లీట్ గా అన్ని చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఈ చాప్టర్స్ లో ఉండే అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. అలానే ఫిజికల్ సైన్స్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే బయాలజికల్ సైన్స్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ చాప్టర్స్ లో ఉండే కంప్లీట్ కంటెంట్ ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మోడల్ క్వశ్చన్స్ కూడా ప్రతి సబ్జెక్ట్ కి ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ లో 2 మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ A 0,2y and B 2x, 0 are the end points of the line segment AB. The coordinates of point C, which is equidistant from the 3 vertices of triangle OAB, are dash. పక్కనున్న పటంలో AB అనే రేఖాఖండం చివరి బిందువులు A 0,2y మరియు B 2x, 0 అయితే ట్రయాంగిల్ OABలో త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో గల బిందువు C యొక్క నిరూపకాలు ఏమవుతాయి? చూడండి, ఇది ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ బిట్ అనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ రైట్ ట్రయాంగిల్ లో ఈ హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింటే
ఆ ట్రయాంగిల్ యొక్క వెర్సెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుందని అక్కడ చెప్పడం జరిగింది కదా. సో ఈ హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుందంటే 0 + 2x/2 అంటే 2x/2 అంటే x, 2y + 0/2 అంటే 2y/2 అంటే y. x, y అనేది ఇక్కడ త్రిభుజ శీర్షాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. ద పాయింట్ x, y ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ OAB అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. సెకండ్ బిట్ కూడా, సెకండ్ మోడల్ బిట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ హ్యావింగ్ ఎడ్జ్ 1 cm మేడ్ ఫ్రమ్ ఏ క్యూబ్ విత్ వాల్యూమ్ 125 cm క్యూబ్ ఆర్ డాష్. దీన్ని కూడా మీకు మెన్సురేషన్ చాప్టర్ లో మీకు ఈ సేమ్ బిట్ ని మీకు చెప్పడం జరిగింది. దీని ఆన్సర్ 125. మెన్సురేషన్ క్లాస్ లో మీకు క్లియర్ గా చెప్పాను ఇది. ఓకే, మీరు క్లాసులు ఫాలో అవ్వండి. నేను చెప్పిన క్లాసెస్ లో ఉండే అన్ని కాన్సెప్ట్స్ ను వినండి. ఆ కాన్సెప్ట్ వైజ్ బిట్స్ ని చెప్పాను కదా, వాటిని కూడా బాగా ఫాలో అవ్వండి. అలానే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ తో మీకు క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాను కదా, వాటిని చేయండి. మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. ఖచ్చితంగా ఆ మోడల్స్ నుంచే మీకు రావడం జరుగుతుంది. అలానే బయోలాజికల్ సైన్స్ నుంచి కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీడియం ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి బోత్ మీడియం లో ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఓకే, హాల్ టికెట్స్ డౌన్లోడ్. సెప్టెంబర్ 18 నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలానే సెంటర్స్, టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎవ్రీ మండల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ 10 ఐడెంటిఫైడ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ సబ్జెక్ట్ టు ఏ మినిమం రిజిస్ట్రేషన్ ఆఫ్ 100 అప్లికెంట్స్ ఇన్ ఈచ్ సెంటర్. ఇన్ కేస్ ఆఫ్ లెస్ దాన్ 100 అప్లికెంట్స్, నెక్స్ట్ నియరెస్ట్ మండల్ విల్ బి అలొకేటెడ్ యాజ్ టెస్ట్ సెంటర్. ఏదైనా ఒక మండలంలో, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి మండలానికి ఒక సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక మండలంలో మినిమం 100 అప్లికెంట్స్ ఉండాలి. 100 కంటే తక్కువ మంది ఆ మండలంలో అప్లై చేసి ఉంటే ఆ పక్క మండలంలో వాళ్ళకి సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ 1 hour బిఫోర్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ కి 1 hour ముందు సెంటర్ కి అటెండ్ కావాలి. ఇలా మనకి 11 pages తో మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయ్యింది. సో మీరు ప్రిపరేషన్ ని స్పీడప్ చేయండి. ఈసారి IIIT ఎంట్రన్స్ కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా దీనికోసం చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళకే ఈ IIIT కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ గా వస్తుంది. సో బాగా హార్డ్ వర్క్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.